కృష్ణమ్మ బిరబిరా పరుగులు తీస్తోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానది పరవళ్లు తొక్కుతోంది. భారీ వర్షాలతో కృష్ణానదికి వరద పోటెత్తుతోంది. జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. మొత్తం 29 గేట్లు ఎత్తి వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 1,76,000 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 1,73,469 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 318.01 మీటర్లుగా ఉంది. ఎగువ దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాల్లో 10 యూనిట్లలో 395 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. జూరాల నుండి 1,50,000 క్యూసెక్లకు పైగా వరద శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది. ఇన్ఫ్లో 1,50,366 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో లేదు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 59 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టుకు మరో 20 రోజుల పాటు ఇలాగే వరద కొనసాగితే పూర్తి స్థాయికి చేరుకునే అవకాశం ఉందని ఇంజనీర్స్ చెప్తున్నారు. కోడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి ఇంకా ప్రారంభం కాలేదు. కృష్ణమ్మ పరవళ్లకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని శివ అందిస్తారు. శివ, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా కృష్ణా నదికి వరద పోటెత్తుతోంది. రోజు రోజుకు ఈ వరద ప్రవాహం అనేది భారీగా పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం జూరాల జలాశయం వద్ద 1,76,000 పైచిలుకు క్యూసెక్ల వరద వచ్చి చేరుతుండడంతో అంతే స్థాయిలో అంటే దాదాపుగా 1,73,469 క్యూసెక్ల నీటిని దిగువనున్నటువంటి శ్రీశైలం వైపునకు అధికారులు విడుదల చేస్తా ఉన్నారు. అయితే నిన్న సాయంత్రం వరకు కూడా 24 గేట్లపై దిగువకు నీటిని విడుదల చేయగా వరద ప్రవాహం మరింత పెరగడంతో అర్ధరాత్రి సమయంలో మరొక 7 గేట్లను ఎత్తడం జరిగింది. ప్రస్తుతానికైతే మొత్తం 29 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జూరాల పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.631 టీఎంసీల నీటి నిర్వహణ కొనసాగిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోవైపు ఎగువ దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాల్లో కూడా విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తా ఉన్నారు. ఆధారపడి ఉన్నటువంటి ఎత్తిపోతల పథకాలకు నిరంతరంగా ఆ నీటి సరఫరా కూడా కొనసాగిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే ఈ వరద ప్రవాహం రానున్న మరికొన్ని గంటల్లో మరింత పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా నది ప్రవేశించేటువంటి తొలి ప్రాజెక్టు ఈ జూరాల ప్రాజెక్టు. ఇక్కడ నుంచి దిగువన ఉన్నటువంటి శ్రీశైలం వైపుకు కృష్ణమ్మ బిరబిరా పరుగులు పెడుతున్నటువంటి సిచ్యువేషన్ అవుతుంది. ప్రస్తుతం శ్రీశైలంకి 1,50,000 పైచిలుకు క్యూసెక్ల ఇన్ఫ్లో అనేది అక్కడ నమోదవుతా ఉంది. అయితే ఈ మధ్యాహ్నం తర్వాత మరింత ఫ్లడ్ శ్రీశైలానికి కూడా వచ్చి చేరేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం 60 టీఎంసీల వరకు నీరు ఉన్నట్టుగా అయితే ఇరిగేషన్ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవాలంటే దాదాపుగా ఇంకొక 20 రోజుల పాటు ఇదే రకమైనటువంటి వరద కొనసాగితే పూర్తి స్థాయి నీటి మట్టానికి కూడా చేరుకునేటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తా ఉంది. రైట్ శివ.